నమస్తే విజ్ఞాన్ గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే. విజ్ఞాన్ గారు 'సాంప్రదాయని సొప్పిని' అనే మూవీలో ఆయన ప్రొడ్యూసర్ వాడిన మాట నందుల్ని పందులా పెంచారన్నట్టు ఏదైతే ఆ మాట మాట్లాడారో, ఏ ఉద్దేశంతో మాట్లాడారంటారు? యాక్చువల్‌గా ఈ మధ్య కాలంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లలోనే ఎక్కువ రచ్చ జరుగుతా ఉంది. ఒకప్పుడు ఎట్లుండేదంటే, ఓ ట్రైలర్ రిలీజ్ అయితే దీంట్లో అసభ్యకరమైన అంశాలున్నాయి. ఓ సినిమా రిలీజ్ అయితే మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆ సీన్‌లు, ఈ సీన్‌లు అనేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటిదేం లేదు. ట్రైలర్‌లు, పాటలు ఇవన్నీ పక్కన పెడితే ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గరకొస్తారా, ఎవరో ఒకరికి మైక్ ఇస్తావా, వాళ్ళు అంటే చాలు ఏదో ఒక దుమారం. లాస్ట్ 2 మంత్స్ శివాజీ గారు మాట్లాడింది చూసాం. ఆ తర్వాత ఆ 'గుంజి అబ్బాయి' వచ్చాడు. హ్మ్. అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని మాటలు. రీసెంట్‌గా 'విశ్వక్సేన్' కూడా అనుకోవచ్చా? ఆ! ఎవరో ఒకరు విశ్వక్సేన్ కాదు. విశ్వక్సేన్‌ని ట్రోల్ చేశారు జర్నలిస్టులు. వాళ్ళు ఇబ్బంది పెట్టారు. ఆయనెప్పుడు వివాదాస్పదమైన మాటలు మాట్లాడడు. సో, ఇప్పుడు చూస్తేనేమో ఈయన పాపం ఉద్దేశపూర్వకంగా ఏమి అనలేదు. కావాలని సెన్సేషన్ క్రియేట్ చేయడానికి కూడా అనలేదని నాకు అనిపించింది. కాకపోతే ఏంటంటే లయ గారి గురించి మాట్లాడాలి. ఆయన దగ్గర లయ గారు పనిచేశారు. లయ గారు చాలా సీనియర్. ఆవిడ ఎక్కడి నుంచో వచ్చి మరి ఇప్పుడు యాక్ట్ చేసింది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఫుల్ లెంగ్త్ రోల్. సో, ఆవిడని పొగిడే కార్యక్రమం పెట్టుకున్నాడు. ఎలా పొగడాలి? ఏం చేయాలి? అనే క్రమంలో అప్పుడెప్పుడో నందుల్ని పందుల్లా పెంచుకునేవారంట. ఇది ఉంది నిజంగా. అంటే లయ గారు చేసిన ప్రతి సినిమాకి నంది అవార్డు అందుకునేవాళ్ళు. వాళ్ళ ఇంటి నిండా నందులు ఉండేవి. సంవత్సరానికి ప్రతి అవార్డ్ ఫంక్షన్‌కి ఒక్కొక్క నంది పెంచుకుంటూ పోయేవారు అనేది ఆయన ఉద్దేశం అయ్యి ఉండొచ్చేమో. కానీ ఆ పదం నంది పక్కన ఆయన ఆ పదం వాడేసరికి ఏమైందంటే, ఇప్పుడు నంది అనేది నిన్నేగా శివరాత్రి అయిపోయింది. అవునా? అవును. నంది అనేది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ మనకు శివాలయాలు ఉంటావో శైవ క్షేత్రాలన్నిట్లోనూ మనకు గర్భగుడి ముందు నంది ఉంటది. ఆంధ్రాలో రాయలసీమ సైడ్ మహానంది ఒక పుణ్యక్షేత్రం కూడా ఉంది. అండ్ అప్పట్లో కేసీఆర్ గురించి వదిలేద్దాంలే గానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం నంది అవార్డులకు ప్రాముఖ్యత ఉంది. వాళ్ళు చాలా అమూల్యమైన దీనిలా చూస్తారు. ఆత్మగౌరవంలా ఫీల్ అవుతారు. ఆ పదాన్ని కూడా అంతే. నీకు తెలుసా సీనియర్ ఆర్టిస్ట్‌ల దగ్గరికెళ్ళు ఎవ్వరైనా సరే అలీ బ్రహ్మానందం, బాబు మోహనో లేకపోతే ఇంకెవరో వాళ్ళ ఇంటికెళ్తే నీకు అయన్నీ అవార్డులుంటాయి. నంది అవార్డ్స్ కూడా ఉన్నాయి. ఎన్ని అవార్డులున్నా అంటే కనీసం ఒక 1000 అవార్డులుంటాయి. ఎన్నున్నా సరే మాకొక 2 నందులొచ్చాయండి అని చెప్పుకుంటారు. దానికున్న విశిష్టత అట్లాంటిది. వాళ్ళు కూడా అంత ఇష్టంగా బంగారు నందో, సిల్వర్ నందో, లేకపోతే రాగి నందో ఏదో ఒక నంది. నంది ఉందా అంటే అబ్బా! అంటే ఇంట్లోకి ఓ దేవత వచ్చినట్టు, దేవుడు వచ్చినట్టు, లక్ష్మీదేవి వచ్చినట్టుగా చూస్తారు ఆ అవార్డును కూడా. అట్లాంటిది ఆ పదానికి ఉన్న వాల్యూ కూడా అలాంటిది, ఆ బరువు అలాంటిదే. ఇది చాలా సింపుల్‌గా నందుల్ని పందుల్లాగా అనేసరికి అది ఏమైంది అంటే ఇప్పుడు సినిమా వాళ్ళని సినిమాని కించపరిచినట్టా? లేకపోతే ఆ నంది అవార్డ్‌ని కించపరిచినట్టా? ఇంకా లేదు ఎవరిని అంటే కించపరిచినట్టంటారు? కావాలని అనలేదు. అనుకోకుండా డొల్లిన పదమే. అతను సారీ చెప్పినా సరే డ్యామేజ్ మాత్రం ఎక్కువే ఉంది. అంటే ఇప్పుడు పీఆర్ స్టంట్ అంటారా ఇది? అట్లా కనబడలేదు పాపం ఆయన. అంటే ఎప్పుడు మైక్ ముందుకొచ్చిన ఫేస్‌లాగా కనబడలా. ఎనకాల బన్నీవాస్ గారున్నారు. కర్మేంటో ఎనకాల శివాజీ గారు గూడా ఉన్నారు. ఆ మధ్య కాలంలో 2 నెలల నుంచి ఆయనది గురించేగా మాట్లాడాం. మళ్ళీ శివాజీ గారు, మళ్ళీ లయ గారికేమో ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. ఆవిడకి అర్థమైందో అర్థం కాలేదో. బన్నీవాస్‌కి ఏదో అర్థమయ్యి ఏదో జరిగిందిక్కడ అని జెప్పేసి శివాజీ గారిని అడిగితే శివాజీ గారు గూడా నిజమే ఏదో జరిగింది. ఇది ఏమైద్దో తెలీదు అన్నట్టుగానే ఫేస్ పెట్టాడు. బట్ ఇప్పుడు చూస్తే రచ్చ మామూలుగా లేదు. ఇప్పుడు హిందూ సంఘాలు గొడవలు చేస్తున్నాయి. నందిని అవమానించారు మీరు అలా, ఇలా అని. మళ్ళీ ఇది పీఆర్ స్టంటా, అదా, ఇదా అంటే ఏమనలేము. ఆ ప్రొడ్యూసర్ కూడా ఇప్పుడు సారీ చెప్తాడేమో. ఇప్పటివరకైతే నాకు చెప్పినట్టు తెలీదు. మరి మనం ఈ వీడియో చేసే టైంకి. మేబీ ఆయన ఇంకేదైనా సందర్భాల్లోనో, ట్వీట్‌లోనో చెప్పుకుంటే తర్వాత చూద్దాం దీని సంగతి. బట్ ఇప్పుడైతే ఇంకా ఏం రాలా. గొడవలైతే అవుతున్నాయి ఇంకోవైపు. ఓకే. సో, థాంక్ యూ విజ్ఞాన్ గారు. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.